హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. మనం ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే కంపారిజన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2023 నేను ఆల్రెడీ కొంత వీడియో చేశాను. నిన్న ఏం చేశానంటే జేఎన్టీయూ మాత్రమే నేను ఒక శాంపిల్గా కంపేర్ చేశాను. నిన్న జేఎన్టీయూ ఆల్రెడీ మన వీడియో అయితే ఉంది, జేఎన్టీయూ మాత్రమే కంపేర్ చేశాను. ఈ జేఎన్టీయూ కంపేర్ చేసిన తర్వాత నేను టాప్ కాలేజెస్ కూడా ఎందుకు కంపేర్ చేయకూడదని ఒకసారి మళ్ళీ హోంవర్క్ చేయటం జరిగింది. జేఎన్టీయూ ఆల్రెడీ కంపేర్ చేశాను. నిన్నైతే మన జేఎన్టీయూలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పెరిగిందా, ఇది 2023, ఇది 2023 కట్ ఆఫ్ అమ్మ, ఇది 2023-24, ఇది సిఎస్సి రావటం జరుగుతుంది. ఈ జేఎన్టీయూ 2024లో మనకి ఈ 23-24లో 22 కూడా మనకి కంపేర్ చేస్తాము. ఇది కూడా కంపేర్ చేసాను. ఇది 24 సిఎస్సి. ఇది ఎందుకంటే అందరూ కంప్యూటర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ డేటా చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే ఐఐటి వాళ్ళు కూడా కంప్యూటర్స్కి వచ్చేసారు, ఐఐటి ఎన్ఐటి వాళ్ళు కూడా కంప్యూటర్స్కి వచ్చేసారు. సపోజ్ ఐఐటి ఎన్ఐటీలో ఎవరికైనా ఈసీఈ వచ్చిందనుకో దే ట్రై టు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, మనకి సిఎస్సి వస్తుందా లేదా, వాళ్ళకి సిఎస్సి ఎంసెట్లో తెలంగాణ ఎంసెట్లో సిఎస్సి వస్తుందా లేదా అనేది ఒక కంపారిజన్ చేయటం అయితే వాళ్ళైతే ఒక రాయేశారు అనుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ది ఈసీఈ, మళ్ళీ ఐఐటీలకి ఎన్ఐటీలకు కూడా వెళ్ళిపోతారు. కొంతమందికి స్టూడెంట్స్కి ఎట్లా ఉండిద్దంటే వాళ్ళు ఎంసెట్ రాసి ఉంటారు, అదేవిధంగా ఐఐటి రాసి ఉంటారు. మనకి కూడా టీచర్లో వాళ్ళు చెప్పుకుంటాకి మనకు కూడా ఇక్కడ తెలంగాణ ఎంసెట్లో ఏ విధంగా సీట్లు వస్తాయి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారని నేను అనుకుంటున్నాను. సో సరే చూడండి, ఇక్కడ జేఎన్టీయూ ఉంది, ఇది జేఎన్టీయూ 873 ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా కట్ ఆఫ్ ఉంది, ఇది 813 లాస్ట్గా కొద్దిగా పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని సందర్భాల్లో ఏంటంటే 20-23 కట్ ఆఫ్ ఉంది. ఆల్రెడీ నేను లాస్ట్ నైట్ నేను వీడియో చేయటం జరిగింది, ఇది ఏ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయి. ఈ విధంగా 22లో మనకి 1214 ఉంటే ఇప్పుడు తగ్గిపోయినాయి అమ్మ. చూడండి ఎంత కట్ ఆఫ్లు, అట్లా బాగా భారీగా అందరు కంప్యూటర్స్కే ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇక్కడ జేఎన్టీయూలో అయితే అందరు జేఎన్టీయూ ప్రిఫర్ చేశారు అనుకుంటున్నాను నేను. జేఎన్టీయూ ప్రిఫర్ చేశారు స్టూడెంట్స్ అందరూ. మనం సపోజ్ ఓయూ తీసుకుందాం. ఓయూలో ఏంది 1850 ఉంది, 1850 నెక్స్ట్ ఫస్ట్ ర్యాంకు జేఎన్టీయూ, నెక్స్ట్ ఓయూ. కంప్యూటర్స్కి ఓయూకి ప్రిఫరెన్స్ ఇచ్చారు 1850 2024లో. 23లో మనకి 39. ఈ డేటా అంతా ఆల్రెడీ మనకి ఎక్సెల్ షీట్లో ఉంది. ఈ డేటా కూడా మనకి ఆల్రెడీ విత్ సీట్ అలాట్మెంట్లో ఇచ్చారమ్మా. సీట్ అలాట్మెంట్లో ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మీరు కావాలంటే కూడా మన టీజీ వెబ్సైట్ .nsc.nic.లోకి వెళ్ళి ఈ డేటాని తీసుకుని చూడండి. ఇది జస్ట్ నేను టేబుల్ వేసాను, కొన్ని మెయిన్ కాలేజీలు అక్కడ మనకి 175 కాలేజెస్ ఉన్నాయి. 175 డేటా మనం చేయలేము కాకపోతే టాప్ కాలేజెస్లో మనం చేయటం జరిగింది ఈ వీడియో. అదేవిధంగా సిబిఐటి, సపోజ్ సిబిఐటీలో ఎట్లా ఉందమ్మా 2337. అదేవిధంగా 23లో 14, అంటే ఇక్కడ కొద్ది కట్ ఆఫ్ పెరిగిందమ్మా. కొద్దిగా అటు ఇటు వేరియేషన్స్ అయితే ఉంది, భారీ కట్ ఆఫ్లు అయితే లేవు. ఈసారి భారీ కట్ ఆఫ్లు అయితే లేవు. ఇక్కడ 1379 ఉంది, ఇక్కడ కొద్దిగా పెరిగింది. మనం అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం కంపేర్ చేయలేము, కొంచెం తగ్గొచ్చు పెరగవచ్చు. అందుకనే పిల్లలని నేను ఏం చెప్తున్నానంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ మీ ర్యాంక్ 5000 అమ్మా, మీ ర్యాంక్ 5000 అంటే 5000 అంటే మీరు అక్కడ నుంచి మనకు 1000 నుంచి పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి 10,000 వరకు 15,000 వరకు కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే 1000 5000 అని ఇది చెప్తున్నా. మనం 2023ని మనం బెంచ్ మార్క్గా తీసుకోలేము. కరెక్ట్గా నాకు 5000లోనే వచ్చిందండి, ఈసారి మళ్ళీ నాకు 5000లోనే సిఎస్సి రావాలని రూల్ లేదు. అది 4000లో రావచ్చు, అది 6000లో రావచ్చు. అదేవిధంగా మనం విఎన్ఆర్ తీసుకుంటే 2007 మనకి కట్ ఆఫ్ వచ్చేసింది. 23లో 1712, ఇది 22లో 1379, కొంచెం బాగా పెరగటం జరిగింది ఈఎన్ఆర్లో. వాసవిలో అయితే 2441, 2024లో 2023లో 2405, 22లో 1268. ఈ విధంగా మనకి కట్ ఆఫ్లు అయితే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. కొద్దిగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ భారీగా అయితే డిఫరెన్స్ అయితే రావటంలో. సపోజ్ ఒక జస్ట్ 50, సపోజ్ ఇక్కడ ఎంత ఉన్నామో ఇక్కడంతా ఒక 50 నెంబర్స్, దీనికి మధ్య 50 నెంబర్స్, ఒక్కో చోట 100 నెంబర్స్ 500 600 టాప్ కాలేజీలో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వాసవిలో
వాసవిలో 2400 1 2405 ఇది వాసవిలో ఇది 1 2 3 4 5 అంటే మనకి ఫస్ట్ జేఎన్టీయు, సెకండ్ ఓయూ వచ్చింది, థర్డ్ వచ్చి సిబిఐటి వచ్చింది, ఫోర్త్ వచ్చి విఎన్ఆర్ వచ్చింది, ఫిఫ్త్ వచ్చి మనకి వాసవి వచ్చిందమ్మా. ఈ విధంగా గోకరాజు అయితే 6th అమ్మ. గోకరాజు అయితే 6th 3915 4014 3260. అదేవిధంగా ఎంవిఎస్ఆర్ 9056 9056. ఎంవిఎస్ఆర్ కొద్దిగా ముందుకు రావటం జరిగింది ఈసారి గోకరాజు కంటే. ఇంతకుముందు గోకరాజు ముందు ఉండేది, ఇప్పుడు గోకరాజు ముందు ఉంది. శ్రీనిధి కంటే ఎంవిఎస్ఆర్ ముందు ఉంది. ఇక్కడ శ్రీనిధే చెప్పుకోవచ్చు. కొంతమంది గీతాంజలిలో నాకు కామెంట్స్ పెట్టేది, సార్ గీతాంజలిలో సిఎస్ఎం వచ్చింది, నేను ఐఏఆర్కి వేరే దానికి బీవీఆర్ఐటికి వెళ్ళవచ్చు. శ్రీనిధి మంచిదమ్మా, మీరు శ్రీనిధిలోనే కంప్యూటర్ సైన్స్ కంటిన్యూ చేయండి. శ్రీనిధి కూడా మంచి కాలేజీ. ఇప్పుడు 24లో 9497 వస్తే 2023లో 8252 వచ్చింది. 22లో 4761 వచ్చింది. అందులో అనురాగ్ చూద్దాం. అనురాగ్ చూసినప్పుడు ఒకటి మనకి 1000 ఈ అనురాగ్ చూసినప్పుడు ఈ అనురాగ్లో మనకి 10,000 వరకు వచ్చిందమ్మా. 10,000 వరకు వచ్చింది లేటెస్ట్గా. ఇది లాస్ట్ ఇయర్ 10,477, 22లో 8,009. ఈ విధంగా ఐఏఆర్ఈ అంటే అనురాగ్ కంటే కొంచెం ఐఏఆర్ఈ కూడా బాగా వచ్చిందమ్మా. టాప్ పొజిషన్లో ఉంది ఐఏఆర్ఈ పొజిషన్లో. సిఎస్సి బెస్ట్ అనురాగ్లో. ఎవరైనా సెకండ్ ఫేజ్లో మీరు కావాలంటే అనురాగ్ పెట్టుకోండి. సిఎస్సి బెస్ట్ సెకండ్ ఫేజ్ ట్రై చేయండి అమ్మా. సెకండ్ పేజ్ ట్రై చేయండి. ఐఏఆర్ఈ 1196 వచ్చిందమ్మా, 11,956. మా ఫ్రెండ్కు కూడా వాళ్ళకి బీసీబీ వాళ్ళకి 14,000కి అయితే సిఎస్సి రావటం జరిగింది. ఇంకొక అమ్మాయి తెలిసిన అమ్మాయి రెడ్డిస్, వాళ్ళకి నాకు తెలిసి ఓసీ వాళ్ళకి 13,000 ఏదో, ఓబీసీ వాళ్ళకి 13,000 అయితే వచ్చిందమ్మా. ఈడబ్ల్యూఎస్కి 13,000 వచ్చింది. నార్మల్ ఓసీకి అయితే 11,000. ఇవన్నీ ఓసీ ర్యాంక్స్ అమ్మ. ఇది కేటగిరీ బేస్డ్ కాదు, మనం ఓసీని తీసుకుని మనం టాప్ కేటగిరీగా చేస్తున్నాము. అదేవిధంగా 1100 వచ్చింది. ఇక్కడ 12,537, 8,402. ఈ విధంగా మనం చూసినట్టు నీల్ గోఖలే కూడా చూద్దాము. నీళ్ళు కేఎంఐటీ కూడా ఉందమ్మా మధ్యలో. ఇక్కడ కేఎంఐటీ కూడా ఉంది. నీల్ గోఖలేకి ఇచ్చారు. కిడ్స్ కేఎంఐటీ ఈ విధంగా కూడా రావటం జరిగింది. మనకి కిడ్స్ వరంగల్ 13,982, 13,627, 912 అండ్ జీ అండ్ 5487, 4634, 3289. ఇక్కడ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సపోజు ఇక్కడ మన కేఎంఐటీ డాటా కూడా పెట్టుకోవచ్చు. ఈ గోకరాజు తర్వాత ఇక్కడ మనం కేఎంఐటీ ఉంది, వండర్ఫుల్ కాలేజీ కేఎంఐటీ. ఇది కేఎంఐటీని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ కేఎంఐటీని ఎంతో ఉంచిందో చూద్దాం ఒకసారి. మనము ఇక్కడ సివిఎస్ఆర్, మనం ఇక్కడ శ్రీనిధి అని ఉంది కదా, ఈ శ్రీనిధి ముందు కోవలోకి ఎంవిఎస్ఆర్లో 9056, 9015, 5045 వచ్చినాయమ్మా. అదేవిధంగా మన శ్రీనిధిలో కంపేర్ చేసినప్పుడు శ్రీనిధి తర్వాత మనకి సివిఎస్ఆర్ అయితే రావటం జరుగుతుంది. ఈ సివిఎస్ఆర్లో మనకి ఏమైతే జరుగుతుందో, సపోజు సివిఎస్ఆర్లో ఇది సివిఎస్లో 2024లో మనకి 10,128 ర్యాంక్ రావచ్చు. తర్వాత 23లో 10,477, 8,098. ఇది యొక్క 22లో కట్ ఆఫ్ అమ్మ. సివిఎస్ఆర్ కూడా కొంచెం ఈ మధ్య పెరిగింది. అదేవిధంగా కేఎంఐటీ చూసుకుందాం. మనం కేఎంఐటీలో వాసవిలో మనకి 2,400 వచ్చింది. కేఎంఐటీలో గోకరాజు తర్వాత కేఎంఐటీ పెట్టుకోవచ్చు. మనం గోకరాజు తర్వాత మనం ఏం చేసుకోవాలి, కేఎంఐటీ పెట్టుకోవాలి. కేఎంఐటీలో 4798 నుంచి ఇది లేటెస్ట్ కట్ ఆఫ్ అమ్మ, 4798 కేఎంఐటీలో. అదేవిధంగా 51 లాస్ట్ ఇయర్లో 2023లో కట్ ఆఫ్ 51 అంటే కొద్దిగా ముందుకు వచ్చింది. కేఎంఐటీ పర్ఫార్మెన్స్ అయితే ఈసారి కొంచెం పెరిగింది. అంటే గోకరాజు తర్వాత మనకి నెంబర్ 1 జేఎన్టీయు, నెంబర్ 2 ఓయూ, సిబిఐటి 4, అదేవిధంగా 5, తర్వాత 6 తర్వాత 7 కేఎంఐటీ పెట్టుకోవచ్చు. మనం కేఎంఐటీకి కట్ ఆఫ్ పెరిగింది, భారీగా పెరిగింది. కేఎంఐటీ గోకరాజు మధ్య కొంచెం పోటీ ఉంది. కేఎంఐటీలో కూడా మనకి ఆల్మోస్ట్ అందరూ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఈసారి మెయిన్ కంప్యూటర్ టాప్ ర్యాంకర్లు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపే దృష్టి పెట్టారని మనం అనుకోవచ్చు.
అదేవిధంగా మన వర్ధమానంలో చూసినప్పుడు 84 ఎంత ఉన్నామో మీరు షీట్లో కూడా చూసుకోవచ్చు. వర్ధమానంలో 8454 ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 88, సేమ్ కట్ ఆఫ్ 2023 కట్ ఆఫ్, ఇది 24 కట్ ఆఫ్, ఇది 5271 ఉందమ్మా. ఈ వర్ధమానంలో కూడా ఉండటం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ సిబిఎస్ఆర్లో ఇట్లా ఉంది. కేఎంఐటీ కూడా గోకరాజు తర్వాత మనం కేఎంఐటీని కూడా చూడవచ్చు. గోకరాజు ధర ఈ విధంగా మనకి ఉంది. ఐఏఆర్ఈ చూసినట్టయితే ఐఏఆర్ఈలో మనకి ఇది దీనికి సిఎస్సి బాగా వచ్చింది, 11,000 వరకే వచ్చింది. తర్వాత 12,500 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఇది 2020 కట్ ఆఫ్. ఇది నీల్ గోఖలే ఉంది. నీల్ గోఖలే కేఎంఐటీ వాళ్ళదనమ్మా. ఇది కౌన్సిలింగ్ కేఎంఐటీ వాళ్ళది కాబట్టి నీల్ గోఖలే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండదు, కేఎంఐటీ ప్రకారం అయితే ఉండదు. కేఎంఐటీ హార్ట్ ఆఫ్ సిటీ ఉంది. కేఎంఐటీ వాళ్ళు ఉండొట్టు ఇది లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్గా వచ్చినాయి కట్ ఆఫ్స్. ఈ కిడ్స్ ఇది అయితే వరంగల్లో ఉందమ్మా. వరంగల్ ఈ యొక్క ఆ ప్రాంతంలో వాళ్ళు దీన్ని లైక్ చేయొచ్చు. కిడ్స్ వరంగల్లో ఉంది. జిఎన్ఐటి ఇది వచ్చేసి మరి జి నారాయణమ్మలో ఎంత ఉందమ్మా? నారాయణలో 5,482 లేటెస్ట్ కట్ ఆఫ్, అంటే కొద్దిగా కట్ ఆఫ్ అయితే పెరగటం జరిగింది. ఇది 22 కట్ ఆఫ్. బీవీఆర్ఐటి ఉమెన్స్, బీవీఆర్ఐటి ఉమెన్లో 8,620 కట్ ఆఫ్, 8,900. బీవీఆర్ఐటి నారాయణమ్మ లేడీస్ కాలేజీలో నంబర్ 1 నారాయణమ్మ, నంబర్ 2 బీవీఆర్ఐటి ఉమెన్. ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం నర్సాపూర్ బీవీఆర్ఐటి జనరల్ బీవీఆర్ఐటికి వెళితే, ఈ నర్సాపూర్ బీవీఆర్ఐటికి వెళితే ఇది ఎంత ర్యాంక్ ఉందమ్మా? ఇది మనకి 7079 వచ్చింది అప్పుడు కట్ ఆఫ్. లేటెస్ట్గా వచ్చి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చి 84 అండ్ 85 కట్ ఆఫ్గా ఉంది. 6425 కట్ ఆఫ్గా 22లో ఉంది. ఈ విధంగా స్టాటిస్టికల్ ఈ విధంగా డేటా ఉంది మనకి. మీరు కూడా ఇది చూడండి ఒకసారి, ఈ డేటా అంతా చూసి మీరు రౌండ్ 2కి అయితే ట్రై చేయమ్మా. రౌండ్ టూ ట్రై చేయమని అందరం. నేను ఒకసారి ఇంకోటి రిమైండ్ చేయాలనుకున్నాను, అందరూ కూడా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేయండి, సీట్ యాక్సెప్ట్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, ఫీజు కట్టండి, ఫీజెస్, లేకపోతే మీ సీట్ అయితే పోద్దమ్మా. ఒకసారి ఇదైతే రిమైండర్. ఇంకొకసారి సీటు పోయిందనుకో, అక్కడ సెకండ్ రౌండ్లోనూ రాకపోతే ఫస్ట్ రౌండ్లో ఏదన్నా ఒకటి పోతుంది. అందుకని మీరు జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ ఆల్ ది ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.